హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డైమెన్షన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన ఫిజిక్స్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లాంటిది, లేదా ఫీల్డ్ వర్క్ లాంటిది. ఎలా సార్ అని అడిగితే జనరల్గా మనకి పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో లేదా ఆ క్యాంపులో ఓన్లీ వాళ్ళు థియరిటికల్గా చెప్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఫీల్డ్కి తీసుకొస్తారు, ఫారెస్ట్ కానీ లేకపోతే ట్రాఫిక్ జంక్షన్లో కానీ. ఇలా అంటే అక్కడ ఆ థియరీకి తర్వాత నెక్స్ట్ అంటే ఆ థియరీ అంటే కాన్సెప్ట్స్ అనమాట. అక్కడ ఎక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ప్రాక్టీస్ అంటే ఫీల్డ్ వర్క్ లాంటిది. అప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు కలిపితేనే ఆ పర్ఫెక్ట్ పోలీస్ కాగలుగుతాడు. అలాగనే ఇక్కడ కూడా ఏంటి అంటే మన ఫిజిక్స్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇప్పటివరకు కూడా లాస్ట్ వీడియోస్లో, ఏది డైమెన్షన్స్కి సంబంధించింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాక్టీస్, కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ గివ్స్ ద పర్ఫెక్ట్నెస్. అందుకే మనం పర్ఫెక్ట్గా ఒక కాన్సెప్ట్ మీద మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఎందుకంటే ఆ కాన్సెప్ట్లో ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేనివి, లేకపోతే అప్పటికప్పుడు మనం దానికి క్లారిటీ ఇవ్వలేనటువంటి అంశాలన్నీ కూడా మనకి ప్రాక్టీస్ క్వశ్చన్లో వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మన బ్రెయిన్ అనేది ఆ ఫిజిక్స్ని తీసుకుంటుంది అన్నట్టు. ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్. ఓకేనా? సరే, చూసే ప్రయత్నం చేద్దాం మనం. జనరల్గా మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ది యూనిట్ బట్ నో డైమెన్షన్స్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ వీ నో దట్ డైమెన్షన్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ యూనిట్స్, విచ్ మీన్స్ రైట్ పవర్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ ద ఫిజికల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనకి యాజ్ యూనిట్ బట్ నో డైమెన్షన్ అని అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ యాంగిల్కి మనకి యాంగిల్ అన్న మనకి ప్లేన్ యాంగిల్ అన్న సేమ్ అని మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన యూనిట్ ఏమవుతుంది? రేడియన్స్. బట్ ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. ఎందుకని? దిస్ యూనిట్ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ యూనిట్. మన ఫండమెంటల్ యూనిట్లో రాయలేకపోతున్నాం కాబట్టి దీనికి డైమెన్షన్స్ అనేవి ఉండవు. యూనిట్ ఉంది కానీ డైమెన్షన్స్ లేవు. ఓకేనా? అందుకే మనం ఆల్రెడీ అక్కడ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కాబట్టి చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియోస్ కూడా. స్ట్రెయిన్ అనేది నో యూనిట్ అండ్ నో డైమెన్షన్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రిలేటివ్ వెలాసిటీ బోత్ హ్యావ్ ద యూనిట్ అండ్ ద డైమెన్షన్స్. అండ్ రిలేటివ్ డెన్సిటీ నో యూనిట్ నో డైమెన్షన్స్. కాబట్టి ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే యాంగిల్ అవుతుంది యాజ్ పర్ ద క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద సేమ్ డైమెన్షన్స్ యాజ్ దట్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. మనందరికీ తెలుసండి ప్లాంక్స్ కాన్స్టెంట్ యాంగులర్ మొమెంటమ్ హ్యాస్ ద సేమ్ డైమెన్షన్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇంపల్స్కి లీనియర్ మూమెంటానికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. వర్క్కి, ఎనర్జీకి, టార్క్కి, వీటన్నిటికీ కూడా మళ్ళీ సేమ్. అంటే ఏ ఎనర్జీ అయినా కావచ్చు, హీట్ ఎనర్జీనా లేకపోతే కైనెటిక్ ఎనర్జీనా పొటెన్షియల్ ఎనర్జీనా మనకు అనవసరం. మొత్తానికైతే ఎనర్జీ అని నేను మెన్షన్ చేసిన. ఈ మూడింటికి కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి అన్నట్టు, అంటే సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకోవచ్చు. కానీ బట్ దే హ్యావ్ ద డిఫరెంట్ నేచర్. ఓకేనా? నేచర్ డిఫరెంట్ బట్ ద డైమెన్షన్స్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ హ్యావ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ అంటున్నాడు. డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటే సెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సిమిలర్గా ఉన్న వాటిని మనం తీసుకుంటే అప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా మనం కనుక్కోవచ్చు. ప్రెజర్ కానీ, యంగ్స్ మాడ్యులస్ కానీ, స్ట్రెస్ కానీ, అది ఎనీ మాడ్యులస్. ఓకేనా? స్ట్రెస్, ఎనీ టైప్ ఆఫ్ మాడ్యులస్ లైక్ బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, ఇవన్నీ కూడా సేమ్ వాట్ వి కాల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత హీటు, వర్క్, ఎనర్జీ సేమ్ డైమెన్షన్స్. ఈఎంఎఫ్ కానీ, వోల్టేజ్ కానీ, పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ అండ్ పొటెన్షియల్ కానీ ఇవన్నీ కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లేని ఏంది సార్ అని అడిగితే డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్. యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఇక్కడే అర్థమవుతుంది టూ డిఫరెంట్ డైమెన్షన్స్ అని, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయని. కాబట్టి ఇవన్నీ కూడా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. దీస్
హ్యావ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్టైన్ ద డైమెన్షనల్ ఈక్వేషన్ ఫర్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి సంబంధించి అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని, వేర్ ఆర్ ఈజ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని ఆల్రెడీ మనం అక్కడ రాబట్టుకున్నాం. అయినా కానీ మళ్ళీ ఒకసారి రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పివి బై ఎన్టీ అవుతుంది. దీనికి యూనిట్స్ ఏమవుతాయండి, మనకి ఇదంతా కూడా ఎనర్జీకి సంబంధించింది, అవునా కదా. ఎనర్జీకి సంబంధించింది పివి అనేది వర్క్కి సంబంధించింది. ఆల్రెడీ దాని డైమెన్షన్ తెలుసు, ఇక్కడ దీనికి సంబంధించి. లేదా యూనిట్స్ తీసుకున్నారనుకోండి, జౌల్ ఫర్ మోల్ కెల్విన్ అని మనకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని యూ కెన్ ఈజీలీ రైట్ ద డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. జౌల్ అంటే మనకి ఎనర్జీకి సంబంధించింది. ఎనర్జీకి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా ml² T⁻⁻2 బై ఇక్కడ మోల్. ఇక్కడ మోల్కి జనరల్గా మోలే ఫండమెంటల్ యూనిట్స్లో రిప్రజెంట్ చేస్తే సింబల్. ఇక్కడ కెల్విన్ యాజ్ ఇట్ ఈస్గా అలాగనే రాస్తాం, ఈ విధంగా తీసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే ml² T⁻⁻2 మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అవుతుంది. ఇది జనరల్గా మనకి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం. ml² T⁻⁻2 మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా. ఈ విధంగా డెరివ్ చేస్తూ ఉంటాం. మనకు కొన్నిటికైతే గుర్తుండాలి, గుర్తుండే పని లేదు. ఎలా వెలాసిటీకి, యాక్సలరేషన్కి, ఫోర్స్కి, వర్క్ తెలిస్తే ఎనర్జీ అండ్ టార్క్ తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. వీటికి తెలిసిందనుకోండి, రిమైనింగ్ ఏ క్వాంటిటీ అయినా కానీ మన ఫిజిక్స్లో ఈజీగా మన డైమెన్షనల్ ఫార్ములాస్ని డెరివ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సరే, వెన్ 1 మీటర్ 1 kg అండ్ 1 minute ఆర్ టేకెన్ యాజ్ ద ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాడు. వాటిని ఫండమెంటల్ యూనిట్స్గా తీసుకుంటా అని చెప్తున్నాడు. ఓకేనా. చూద్దాం ఒకసారి క్వశ్చన్ని. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఈస్ 36 యూనిట్స్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇన్ సీజియస్ సిస్టమ్ అంటున్నాడు. యాక్చువల్గా మనకి స్టాండర్డ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏది సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, ఎంకేఎస్ కానీ సీజిఎస్ కానీ ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. మనకి నోన్ సిస్టమ్స్ ఎప్పుడైనా కానీ చూడండి, ఎంకేఎస్ సిస్టంలో ఎప్పుడు కూడా ఇది మనకి 1 మీటర్ని డిఫైన్ చేస్తాం, 1 kgని డిఫైన్ చేస్తాం, 1 సెకండ్ని డిఫైన్ చేస్తాం. ఇక్కడ సీజిఎస్ సిస్టంలో కూడా అందుకే కదండి మనకి ఇంటర్నేషనల్ డెఫినేషన్ ఆఫ్ మీటరు ఓన్లీ 1 మీటర్కే డెఫినేషన్ ఉంటుంది, 1 సెకండ్కే డెఫినేషన్ ఉంటుంది, 1 kgకే డెఫినేషన్ ఉంటుంది, అంటే ఫండమెంటల్ యూనిట్స్కి. అదేవిధంగా మనకి సీజిఎస్ యూనిట్లో కూడా 1 గ్రామ్ 1 సెంటీమీటర్ 1 సెకండ్కే డెఫినేషన్స్ ఉంటాయి, కానీ 2 grams 3 grams ఉండవు. అది మళ్ళీ మనం మెజర్ చేసి మనం ఆల్రెడీ కాన్సెప్ట్ ఆఫ్ మెజర్మెంట్ తెలుసు మనకి. ద ప్రాసెస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ నోన్ క్వాంటిటీ విత్ ద అన్నోన్ క్వాంటిటీ అని, అవునా కదా. అంటే 1 మీటరు హౌ మెనీ టైమ్స్ ఏదైనా ఒక రాడ్ లెంత్ మనం మెజర్ చేస్తే 8 meters అని చెప్పిన అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే 8 times ఆఫ్ 1 meter అని కదా, దాన్ని మనం మెజర్మెంట్ అంటాం. అలా వీడు 1 meter డిఫైన్ చేశాడు కాబట్టి నేను 8 అని మెజర్ చేసుకొని 8 times 1 స్టాండర్డ్ మీటర్ కానీ నేను మాట్లాడతాను. మరి ఇక్కడ కూడా అంతే, ఎంకేఎస్ కానీ సీజిఎస్ కానీ ఇక్కడ మనకి రీసెర్చ్ వేలో కొత్త న్యూ డెఫినేషన్స్ తీసుకుంటున్నాడు. తీసుకొని దాన్ని ఫండమెంటల్ యూనిట్ అని అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో 1 kg డిఫైన్ చేస్తున్నాడు, 1 meter డిఫైన్ చేస్తున్నాడు, కానీ సెకండ్ వచ్చేసి 1 minute, అంటే టైం వచ్చేసి 1 minuteలో డిఫైన్ చేస్తున్నాడు. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇక్కడే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకేనా. అంటే ఇది అన్నోన్ సిస్టమ్ అనుకున్నాం, ఇది నోన్ సిస్టమ్ అవుతుంది, సీజిఎస్ సిస్టమ్, నోన్ సిస్టమ్. ఆల్రెడీ ఇది మనందరికీ తెలుసు కదా సీజిఎస్ సిస్టమ్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు ఈ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి తెలుసు N2 ఈజ్ ఈక్వల్ N1 ఇంటూ M1/M2. ఆల్రెడీ ఇది ఫోర్స్కి సంబంధించింది కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది స్టాండర్డ్ నోటేషన్ తెలుసు మనకి, M1 M2/A అని, L1/L2/B అని, T1/T2/C అని మనం జనరల్గా రాస్తాం. ఇక్కడ N1 అనేది నోన్ అని, N2 అనేది అన్నోన్ అని మనం తీసుకుంటాం జనరల్గా. ఓకేనా. అని కదా మనం ఇది డెరివ్ చేసుకుంది, ఏది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్స్ లాస్ట్ వీడియోలో మీకు ఉంటుంది, క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. సరే, బాగానే ఉంది. ఇక్కడ నేను ఏమనుకుంటున్నట్టే 1 terms అన్నీ కూడా నోన్ టర్మ్స్ అని, 2 terms అన్నీ కూడా అన్నోన్ టర్మ్స్ అని తీసుకుంటా, అన్నోను సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని. ఇప్పుడు N1 అంటే నాకు ఆల్రెడీ తెలుసు సీజిఎస్ సిస్టమ్, అవునా కదా.
ఇప్పుడు సీజీఎస్ సిస్టంలో నేనేం చేసుకుంటా, N1 అనేది నాకు సీజీఎస్ సిస్టమ్ తెలిసిన సిస్టమ్ అనగా తీసుకుంటా నేను. నాకు తెలియదు N1 వాల్యూ కావాలి నాకు. ఓకేనా? ద వాల్యూ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇన్ సీజీఎస్ సిస్టమ్ అని అంటున్నాడు కాబట్టి ఓకే. N2నే ఇది అన్నోన్ సిస్టమ్గా తీసుకుందాం సీజీఎస్ని. 1 ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా 36 యూనిట్స్ అని. అదే నోన్ వాల్యూ అని తీసుకుందాం. ఏం కాదు మీ ఇష్టం. రివర్స్ తీసుకున్నా కానీ వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే కన్వీనియంట్గా నోన్ సిస్టమ్ 36 యూనిట్స్ అని తీసుకుంటా. దీంట్లో మాస్ M1ని ఎలా మెజర్ చేశాడు, 1 kg. తర్వాత లెంత్ L1ని ఎలా మెజర్ చేస్తున్నాడు, 1 మీటర్, 1 మీటర్. ఓకే. టైంని ఎలా మెజర్ చేస్తున్నాడండి, 1 మినిట్ అని మెజర్ చేస్తున్నాడు. ఓకేనా? ఈ విధంగా తీసుకుంటా. నాకు కావాల్సింది N2 కావాలి. N2 అంటే సీజీఎస్ సిస్టంలో కావాలి. సీజీఎస్ సిస్టంలో మనం మాస్ని ఎలా మెజర్ చేస్తాం, గ్రామ్స్ అని మెజర్ చేస్తాం. లెంత్ని 1 సెంటీమీటర్ అని మెజర్ చేస్తాం. టైంని సెకండ్స్, 1 సెకండ్గా మనం తీసుకుంటాం. ఇలా మనం తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. N2 ఇజ్ ఈక్వల్డ్ N1 అంటే 36 ఇంటూ M1 అంటే 1 kg బై M2 1 గ్రామ్. ఇక్కడ మనకి ఫోర్స్కి సంబంధించింది కాబట్టి ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందండి, ఇలా రాసుకున్నాకనే మనం చేయాలి. ఆల్రెడీ మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడే చెప్పి నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే. ఓకేనా? mL(T⁻²) కాబట్టి A = 1, B = 1, C = -2 అవుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి 1 అని తీసుకుంటానా. తర్వాత నెక్స్ట్ L1 అంటే మనకి 1 మీటర్, L2 వాల్యూ 1 సెంటీమీటర్ (1). T1 1 మినిట్ అంటున్నాడు. 1 మినిట్ని నేను 60 సెకండ్స్ అని తీసుకుంటా బై 1 సెకండ్ ఇలా తీసుకుందాం, ((-2) అవుతుంది. ఈ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ కన్వర్ట్ చేసుకోండి. 36 ఇంటూ 1 kg కాస్త 1000 గ్రామ్స్ అని రాసుకోవచ్చు మనం బై 1 గ్రామ్. ఇక్కడ 1 మీటర్ కాస్త 100 సెంటీమీటర్స్ బై సెంటీమీటర్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సెకండ్కి ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే విషయం. ఇలాగనే రాద్దాం మనం. 1 మినిట్ అని తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. తర్వాత డైరెక్ట్గా సెకండ్స్లో రాసేసిన. గ్రామ్ గెట్స్ క్యాన్సిల్, సెంటీమీటర్ ఇలా క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్డ్ 36 ఇంటూ ఇక్కడ 1000 ఇంటూ 100 10⁻5 అవుతుంది. ఇక్కడికి వచ్చేసి 60 ((-2) ఉంది. అంటే దాన్ని రెసిప్రోకల్ రాసుకోవచ్చుగా. ఎలా, 1/60 ఇంటూ 60 అని రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఏమవుతుంది సింపుల్గా, ఇక్కడ 2 zeros 10⁻2 10⁻5 అంటే 10⁻3 ఉంటుంది. ఇక్కడ 36 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా 36 ఇంటూ 10⁻5 ఇంటూ 1/36 ఇంటూ 10⁻2 అని రాసుకోవచ్చు. 36 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు ఇది 10⁻5/10⁻2 ఏమవుతుంది, 10⁻3 అవుతుంది మనకి డైన్స్. ఎందుకంటే ఆల్రెడీ సీజీఎస్ సిస్టంలో కదా, సీజీఎస్ సిస్టంలో మనకి ఫోర్స్కి సంబంధించి తెలుసు కాబట్టి 10⁻3 డైన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది జనరల్ ప్రొసీజర్. ఓకేనా? ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. ఇలా కన్వర్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మనకి ఇది న్యూ సిస్టమ్స్, మీకు అప్పుడే చెప్పిన థియరీ చెప్పేటప్పుడే వాడు ఏం చేస్తాడు, న్యూ సిస్టమ్స్ని ఇమాజిన్ చేసుకొని మనకి ఇస్తాడు. అదే మనం నోన్ వాల్యూగా తీసుకోవచ్చు, లేదా అన్నోన్ వాల్యూగా తీసుకొని ఒక సిస్టాన్ని నోన్గా తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనం సాల్వ్ చేసే క్వశ్చన్ అయినా అని మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ అవగాడ్రోస్ నెంబర్ ఎంత అండి? అవగాడ్రో నెంబర్ 6.023 × 10⁻23 పర్ మోల్ అంటాం. పర్ మోల్ అంటే మోల్ ఇన్వర్స్ ఏమవుతుంది మనకి సింపుల్గా అవగాడ్రో నెంబర్కి లేదా అవగాడ్రో కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది మోల్ ఇన్వర్స్. ఇది చిన్న క్వశ్చన్లు కాబట్టి కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ΔQ హీట్ సప్లై టు ద సిస్టమ్ అంటున్నాడు. థెర్మోడైనమిక్స్కి సంబంధించింది. ΔQ కావచ్చు, ΔQ = ΔU + ΔW. థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఇది. దీనికి డైమెన్షనల్ ఫార్ములా, దీనికైనా ఇంటర్నల్ ఎనర్జీకైనా, వర్క్కైనా, హీట్ ఎనర్జీకైనా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా. ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, mL² T⁻⁻2 అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇలా ఆలోచించుకోవచ్చు మనం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైమెన్షనల్ కాన్స్టెంట్ అంటున్నాడు. డైమెన్షనల్ కాన్స్టెంట్
నాట్ ఏ డైమెన్షనల్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ద డైమెన్షనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ హ్యాస్ సమ్ డైమెన్షన్స్, ప్లాంక్స్ కాన్స్టెంట్ హ్యాస్ సమ్ డైమెన్షన్స్, గ్యాస్ కాన్స్టెంట్ ఆల్రెడీ మనం ఇప్పుడే డెరైవ్ చేసినాం కదా, కాబట్టి దాంట్లో కూడా మనకి డైమెన్షన్స్ ఉన్నాయి. బట్ పై ఈజ్ ద డైమెన్షనల్, నాట్ ద డైమెన్షనల్ కాన్స్టెంట్. ఓకేనా. పై అనేది వాల్యూ 3.14 అని మనం మాట్లాడుతూ ఉంటాం, లేదా 22/7 అని తీసుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ నైదర్ యూనిట్స్ నర్ డైమెన్షన్స్ అంటున్నాడు. ఓకేనా. అంటే డైమెన్షన్స్ లేవు, యూనిట్స్ లేని క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ మనకి తెలుసు కదండి, యాంగిల్కి రేడియన్స్ అనేది యూనిట్ ఉంటుంది కానీ డైమెన్షన్స్ ఉండదని, ఎనర్జీకి యూనిట్ ఉంటుంది, డైమెన్షన్ కూడా ఉంటుంది, రిలేటివ్ డెన్సిటీకి యూనిట్ ఉండదు, డైమెన్షన్స్ ఉండవు, రిలేటివ్ వెలాసిటీకి యూనిట్ ఉంటుంది, డైమెన్షన్స్ ఉంటాయి. రిలేటివ్ వెలాసిటీ అంటే డిఫరెన్సే కదా, వెక్టార్ డిఫరెన్స్ ఆఫ్ టూ వెలాసిటీస్, టూ ఆబ్జెక్ట్స్ వెలాసిటీ అని తీసుకుంటాం. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది, రిలేటివ్ డెన్సిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. విచ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్ అంటున్నాడు. సేమ్ డైమెన్షన్స్ ఉండేటటువంటి క్వాంటిటీస్ ఏమైతాయి? ఫోర్స్, పవర్ కాదు, టార్క్, ఎనర్జీ కదండి. ఎందుకంటే టార్క్ కానీ ఎనర్జీ కానీ వర్క్ కానీ సేమ్ డైమెన్షన్స్ ఉంటాయని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏది చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం థియరీ అండ్ ప్రాక్టీస్ వాటిల్లో కూడా. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. టార్క్, పవర్స్, టార్క్ అంటే ఏదో కన్ఫ్యూజన్ లాగా అన్ని సిమిలర్గా ఇచ్చే క్వాంటిటీస్ని, అంటే సిమిలర్గా ఉండే క్వాంటిటీస్ని దగ్గరికి ఇస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మనం కన్ఫ్యూజన్ అయితే అని ఆయన ఇంటెన్షన్. ఓకే. అప్పుడు మన క్లారిటీగా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. నెక్స్ట్, ఫోర్స్ అండ్ డెన్సిటీ are related as F is equal alpha by beta plus under root of D. Then అంటే where D is the density. ఓకే. ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం సింపుల్గా ఏదో ఒక కాన్స్టెంట్ కనుక్కొని మిగిలిన కాన్స్టెంట్ కనుక్కోపోయినా పర్లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అదొకటి క్యాచ్ చేసి. లేదు అంటే రెండింటికి కనుక్కోవాల్సి వస్తే రెండింటికి కనుక్కుంటాం మనం. ఓకేనా. ఇప్పుడు ఇది దేని బేస్ చేసుకొని ఇచ్చాడు సార్ అంటే క్వశ్చను మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనకి ఉండాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ థాట్స్ ఏంటి అంటే, ఎప్పుడు ఆన్సర్ కోసం వెతకొద్దు, మనం ఆన్సర్ కోసం వెతకూడదండి. ఓన్లీ ప్రొసీజర్, నేను కరెక్ట్గా అప్లై చేస్తున్నానా లేదా, నేను నేర్చుకున్న కాన్సెప్ట్ని కరెక్ట్గా అప్లై చేస్తున్నా లేదా, లేదా ఎక్కడ నేను కన్ఫ్యూజన్ అవుతున్నాను, ఎక్కడ నేను మిస్ అవుతున్నాను అనే దాన్ని మాత్రమే మనం చూడాలి ఎప్పుడు కూడా ప్రాక్టీస్లో. అప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనకి థింకింగ్ పవర్ పెరిగి యాక్యురసీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం. అంతేగాని కాన్సెప్ట్ నేర్చుకుని ఇమీడియట్గా డైరెక్ట్గా క్వశ్చన్ చూడంలో ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి మనం లెర్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం. ఓకేనా. ఎందుకంటే ఇదంతా కూడా రైట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నటువంటి విషయాలు, అది కూడా గుర్తించండి. ఓకేనా. సరే, ఇక్కడ చూద్దాం మన పరిస్థితి ఎలా ఉంటుందో. డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అని అడుగుతూ ఉన్నాడు. ఏదో కాన్స్టెంట్స్ కావచ్చు, లేకపోతే ఇది ఏదైనా కావచ్చు, మనకి అనవసరం. ఇప్పుడు నేను ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీని అప్లై చేస్తున్నా. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఎప్పుడు అప్లై చేస్తాం మనం? జనరల్గా మనకి సమ్ కానీ ఎడిషన్ కానీ ఉన్నప్పుడు, ఏది ఫిజికల్ క్వాంటిటీస్ సమ్లో కానీ ఎడిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీని చెక్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇది రూట్ డి అంటున్నాడు, అంటే ఖచ్చితంగా డైమెన్షన్స్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ రూట్ డి అవుతుంది. రూట్ డికి ఏ డైమెన్షన్స్ ఉంటాయో ఆల్రెడీ రూట్ 2 అంటే 1/2 అన్నట్టే కదా, రైట్. హోల్ పవర్ 1/2 అన్నట్టు డైమెన్షన్స్ ఆఫ్ డెన్సిటీకి హోల్ పవర్ 1/2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందండి, డైరెక్ట్గా ml పవర్ -3 హోల్ పవర్ 1/2. ఇప్పుడు m పవర్ 1/2 l పవర్ -3/2 అని రాసుకోవచ్చుగా సింపుల్గా. దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ బీటా అవుతుంది. ఎందుకంటే మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ కదా, వాల్యూమ్ అంటే kg/m³ కదా, కాబట్టి డైరెక్ట్గా రాసే ప్రయత్నం చేసిన. ఇది ఒక్కటి చెక్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయితే ఇంత టైం మనం వేస్ట్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్గా ఓకే m పవర్ 1/2 l పవరు -3/2 ఉన్న ఆప్షన్ ఇది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ కాబట్టి చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆల్ఫాకి కావాలి. ఆల్ఫా కంటే ఏంటండి, ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఈ 2 టర్మ్స్కి అంటే డినామినేటర్ యొక్క డైమెన్షన్స్ ఏమైతే ఫైనల్గా m పవర్ 1/2 l పవర్ -3/2 అవుతాయి. ఆల్రెడీ ఫోర్స్కి సంబంధించిన డైమెన్షన్స్ మనకు తెలుసు. ఫోర్స్కి ఏమవుతాయండి, ఫోర్స్కి
ఎంఎల్ టీ పవర్ -2 ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్కి సంబంధించి తీసుకుంటున్న ఎంఎల్ టీ పవర్ -2 ఈజ్ ఈక్వల్ ఆల్ఫా బై ఆల్ఫా డైమెన్షన్స్ ఇలా తీసుకుందాం. యాజ్ పర్ రైట్ నొటేషన్స్ ఫాలో అవుదాం. ఇప్పుడు దీనికి సంబంధించి డైరెక్ట్గా తీసుకోవచ్చుగా. m పవర్ 1/2 l పవర్ -3/2 దట్ ఇంప్లైస్ డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, ఈ ప్రోడక్ట్ తీసుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది, ఎంఎల్ టీ పవర్ -2 ఇంటూ m పవర్ 1/2 l పవర్ -3/2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేయండి. ఈ లోపల జనరల్గా మనకి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ m పవర్ 1 m పవర్ 1/2 అయితే ఏమవుతుందండి, m పవర్ 3/2 అవుతుంది. తర్వాత l పవర్ 1 ఉంది, ఇక్కడ -3/2 ఉంది. -3 అంటే 1 మైనస్ అంటే -1/2 వస్తుంది, అంటే l పవర్ -1/2. తర్వాత టీకి సంబంధించి అలాగనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎలాగూ టీ లేదు కాబట్టి టీ పవర్ -2. దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా. చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది టాలీ అయిపోయింది కానీ ఇది ఇక్కడ అలా వచ్చిందో లేదో చూడండి. m పవర్ 3/2 l పవర్ -1/2 టీ పవర్ -2. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ని. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. ద డెన్సిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ ఈజ్ 10 grams per centimeter³ అంటున్నాడు. 10 గ్రామ్ పర్ అండి, ఇది 10 grams per centimeter³, ఎందుకంటే డెన్సిటీ అంటున్నాడు కాబట్టి అలానే తీసుకున్నాం. లేదా 10 పవర్ సెంటీమీటర్ -3 అనే తీసుకోవచ్చు. ఓకేనా, సరే చూడండి. If unit of length becomes the 10 centimeters and the unit of mass becomes the 100 grams, the new value of the density will be అంటున్నాడు. న్యూ వాల్యూ ఏమవుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది ఒక న్యూ సిస్టమ్ లాగా తీసుకుందాం మనం. న్యూ సిస్టమ్ లాగా తీసుకొని n2 నాకు తెలియదు, ఆల్రెడీ నోన్ సిస్టమ్ n1 అని తీసుకుంటా 10. ఇక్కడ మనకి డెన్సిటీకి సంబంధించినటువంటి వాట్ వి కాల్ డైమెన్షనల్ ఫార్ములా మనందరికీ తెలుసు. m పవర్ l పవర్ ml పవర్ -3 అని, అంటే a ఈజ్ ఈక్వల్ 1 అని, b ఈజ్ ఈక్వల్ -3 అని, c ఈజ్ ఈక్వల్ 0. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి మనం t పవర్ అంటే 0 అని తీసుకుంటాం. ఏది స్టాండర్డ్ నోటేషన్లో m1/m2 అది ఉంది కదా, అది అన్నట్టు. ఇప్పుడు నేను యాజ్ పర్ మన స్టాండర్డ్ కన్వర్షన్ ఆఫ్ ఈక్వేషన్ ఉంది కదా, ఏది యూనిట్ సిస్టాన్ని కన్వర్ట్ చేసేటటువంటి ఫార్ములాని యూజ్ చేస్తున్నా. n2 ఈజ్ ఈక్వల్ n1 ఇంటూ m1/m2 హోల్ పవర్ ఏ అంటే 1 అని తీసుకుంటానా, l1/l2 హోల్ పవర్ -3 అవుతుంది. ఇక్కడ t1/t2 హోల్ పవర్ 0 అని తీసుకుంటా, ఎందుకంటే ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఇక ఫాస్ట్గా చేయొచ్చు కానీ నో ప్రాబ్లం. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఎప్పుడైనా కానీ, ఎందుకంటే ఇక్కడ మనకి అందరూ డిఫరెంట్ క్యాటరోల్ చూస్తారు కాబట్టి ఐ హ్యావ్ టు మేనేజ్ ఆల్ వ్యూవర్స్. ఓకేనా, ఆల్ లెవెల్ ఆఫ్ వ్యూవర్స్. ఇప్పుడు చూడండి, n1 అంటే ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీ నోన్ సిస్టంలో 10 అని ఇచ్చాడు మనకి. m1 అంటే ఇక్కడ మనకి గ్రామే కదా, ఆయన మెజర్ చేసింది ఏంటండి 1 గ్రామే మెజర్ చేశాడు. ఇక్కడ L1 అంటే 1 సెంటీమీటర్, సెంటీమీటర్స్లో మెజర్ చేశాడు కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాను. 1 గ్రామ్ బై m2 ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాడు మనకి, న్యూ సిస్టమ్ కదా, న్యూ సిస్టంలో ఏం తీసుకొచ్చాడు చూడండి. ఇఫ్ ద యూనిట్ ఆఫ్ లెంత్ బికమ్స్ 10 centimeters అండ్ ద యూనిట్ ఆఫ్ మాస్ బికమ్స్ ద 100 grams అంటున్నాడు. మాస్ 100 grams అంటున్నాడు, అంటే ఇది 100 grams డిఫైన్ చేశాడు. లెంత్ వచ్చేసి 10 times అంటున్నాడు కాబట్టి 10 centimeters, అంటే 10 centimeters అని మనకు తీసుకుంటున్నాం కాబట్టి నేను అదే సబ్స్టిట్యూట్ చేస్తా. 100 grams. తర్వాత L1 ఎలాగో 1 centimeter, ఇక్కడికి వచ్చేసరికి అలా 10 centimeter హోల్ పవర్ -3. ఇక ఆ టర్మ్ ఎలాగో ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. గ్రామ్ గెట్స్ క్యాన్సిల్, సెంటీమీటర్ గెట్స్ క్యాన్సిల్. 10 1s 10 10s అవుతుంది. ఇక 10 పవర్ -1 అంటే 10 పవర్ ప్లస్ 1/10 ఇంటూ ఇక్కడ 10 పవర్ -1 వస్తుంది. -1 ఇంటూ -3 ఏమవుతుందండి, +3 అవుతుంది. 10 పవర్ 3 దట్ ఈజ్ ఈక్వల్డ్ 100 units అవుతుంది. 100 units. ఓకేనా, అంటే సింపుల్గా
దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా వస్తుంది అనమాట. ఏం లేదు, మనకేంటంటే ఇక్కడ మన ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది, కానీ యూ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 10 ఆర్ అంటే ఈచ్ మోడల్ ఆఫ్ ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ డూ ద క్యాలిక్యులేషన్స్ వెరీ ఫాస్ట్. మనం ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ప్రాక్టీస్ నుంచే కదా మనకి బాగా ఫాస్ట్నెస్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సరే, క్వశ్చన్ నెంబరు 13 చూసే ప్రయత్నం చేద్దాం. If the unit of force is 100 newtons, unit of length is 10 meters, and the unit of time is 100 seconds, what is the unit of mass in this system of units? చూడండి, జనరల్గా మనకి 1 న్యూటన్కి తెలుసు, కానీ 100 న్యూటన్ ఫోర్స్కి యూనిట్ ఏంటంటే న్యూటన్. ఇక్కడ ఫోర్స్కి యూనిటే 100 న్యూటన్స్ అని తీసుకున్నాడు. తీసుకోవడం సమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నాడు నోన్ వాల్యూకి. మనం ఇక్కడ లాజిక్ ఏమీ లేదు, నోను అన్నోను తీసుకొని డైరెక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు మనకి తెలుసు కదా, నోన్ సిస్టంలో 1 న్యూటన్ అని తీసుకుంటా. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏందండి, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది, అంటే యూనిట్స్ వైజ్గా తీసుకున్నా. కానీ ఇది ఎఫ్ అని అనుకుందాం మనం కాసేపు. ఇదేదో కొత్త సిస్టమ్ పట్టుకొచ్చాడు ఎఫ్ డాష్. అది ఎలా తీసుకుంటున్నాడు, 100 న్యూటన్ అని తీసుకుంటున్నాడు. తీసుకొని ఇక్కడ నెంబర్ ఎంతో నాకు తెలియదు, అవునా కదా? మనం కనుక్కోన్నది మాస్ కదా, యూనిట్ ఆఫ్ మాస్ కనుక్కుంటున్నాడు. ఈ నెంబర్ ఎంతో మల్టిప్లికేషన్ నాకు తెలియదు, ఎమ్ అని అనుకుంటా. కాసేపు ఎమ్ అని తీసుకుందాం, జస్ట్ నెంబర్. లేదా ఎన్ అయినా తీసుకోండి, కన్ఫ్యూజన్ అవుతామంటే ఎన్ అని తీసుకుందాం. ఇక్కడ మీటర్ అని తీసుకుంటే ఇక్కడ ఎన్ని మీటర్లు అని తీసుకుంటున్నాడు, యూనిట్ ఆఫ్ లెంత్ని 10 మీటర్స్ అని తీసుకుంటున్నాడు. 10 మీటర్స్. ఓకేనా? ఇంటూ అంటే బై సెకండ్. ఇక్కడ ఎంత తీసుకుంటున్నాడండి టైంని, 100 సెకండ్స్. ఇక్కడ సెకండ్ కాదు, పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. మరి ఇక్కడ 100 సెకండ్స్ అంటే ఏంది, ఫర్ 100 సెకండ్ స్క్వేర్ రావాలి కదా, అంటే 100 స్క్వేర్ సెకండ్ స్క్వేర్ రావాలి. ఇది జరిగేది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 1/2నో 2/1నో చేస్తే సరిపోతుంది. ఇది 1 అని అనుకుందాం, ఇది 2 అని అనుకుందాం. జస్ట్ డూ ద 2/1. ఈ విధంగా. ఇవే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే. ఫీల్డ్లోకి వచ్చాక మనం ఎలా అప్లై చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఇదే మనకి బెస్ట్ అంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ వల్లనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది అన్నట్టు. సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తాను, దట్ ఇంప్లైస్ 2 అంటే ఇది ఈక్వేషన్ అనుకున్నాను కాబట్టి 100 న్యూటన్స్ బై 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్. ఈ విధంగా మనకి ఇది n ఇంటూ 10 మీటర్ ఇంటూ ఇది పైకి తీసుకొస్తున్నానండి. ఇది పైకి తీసుకొస్తే ఏమవుతుంది, 10⁻⁻4 సెకండ్ ఇన్వర్స్ 2 అవుతుంది. ఏది, దీనికి సంబంధించి బై 1 న్యూటన్కి సంబంధించి ఇది కదా, కేజీ ఇంటూ మీటర్ ఇంటూ ఇది సెకండ్ ఇన్వర్స్ 2 అవుతుంది. అంతే, సెకండ్ ఇన్వర్స్ 2. ఈ సెకండ్ ఇన్వర్స్ 2కి మీటర్ గెట్స్ క్యాన్సిల్. ఈ కేజీలోనే కావాలి నాకు ఇది, అవునా కదా? ఎన్ వాల్యూ ఎన్ని కేజెస్ అవుతుంది అని. ఇక్కడ మీటర్ కాస్త 10 మీటర్స్ అయింది, ఇక్కడ 100 సెకండ్ కాస్త 100 సెకండ్ అయింది కదా, అలాగనే. ఓకేనా? కాబట్టి నేను ఆ విధంగా ఉంచుతా. న్యూటన్ గెట్స్ క్యాన్సిల్, 100 ఉందేడా, ఇక్కడ 10 1s 10 10s అవుతుంది. ఇక్కడ నాకు ఓన్లీ మిగిలింది ఏంటంటే, ఇక్కడ కేజీ మిగిలిందండి, 10 kg ఇజ్ ఈక్వల్. నాకు ఇక్కడ మిగిలింది ఏంటంటే n ఇంటూ 10⁻⁻4. నాకు కావాల్సింది 10 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 ఇంటూ కేజీ ఇంటూ 10⁻4 అవుతుంది. ఇది అవతలకి వెళ్ళిపోతుందిగా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, n ఇజ్ ఈక్వల్ 10⁻1 10⁻4 10⁻5 kg అవుతుంది. ఇది అన్నట్టు ఈ విధంగా తీసుకుంటా ఉంటాం. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇలా తీసుకోండి. నెక్స్ట్, ఇఫ్ P, Q, R ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది డిఫరెంట్ డైమెన్షన్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ కెన్ నెవర్ బి మీనింగ్ఫుల్ క్వాంటిటీ అంటున్నాడు. మీనింగ్ఫుల్ క్వాంటిటీయే కాదంటది. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీని అప్లై చేయమని ఇండైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది సబ్ట్రాక్షన్లో ఉంది కదా, ఈ సబ్ట్రాక్షన్లో మనకి ఏమవుతుంది, ఇది ఏ డైమెన్షన్స్ ఉంటాయో ఇది కూడా అదే డైమెన్షన్స్ ఉండాలి, సేమ్ నేచర్ ఉండాలి. కాబట్టి ఇలా ఆల్రెడీ సేమ్ నేచర్ సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, డిఫరెంట్ డైమెన్షన్స్ అని అంటున్నాడు ఈ మూడింటికి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాసిబుల్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్. ఎట్లా 4 ఆప్షన్సే కదా ఉంది. ఇక్కడ చూడండి, ఇవి 2 డిఫరెంట్ డైమెన్షన్స్, కానీ ప్రొడక్ట్ మేబీ ఈక్వల్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ఆర్ కావచ్చు. ద ప్రొడక్ట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ PQ
ఓకే, ఇది డిఫరెంట్ కావచ్చు అండ్ ఆర్ కూడా డిఫరెంట్ కావచ్చు, మనకి అనవసరం. ఇప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం మనం, డిస్టెన్స్ బై టైం అంటాం, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ వేరే క్వాంటిటీ, టైం వేరే క్వాంటిటీ. దట్ రేషియో గివ్స్ ద వెలాసిటీ డైమెన్షన్స్. అలాగనే ఈ రేషియో ఇంకేదో క్వాంటిటీ కావచ్చు, నాకు అనవసరం. మొత్తానికైతే మీనింగ్ఫుల్ ఇది. ఏడు కూడా అదే పరిస్థితిగా ఈ రెండు డైమెన్షన్స్ దీని డైమెన్షన్స్కి ఈక్వల్ కావచ్చు. ఈ ఫ్రాక్షన్ వచ్చేసి ఇంకేదైనా వేరే డైమెన్షన్స్, వేరే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన డైమెన్షన్స్కి ఈక్వల్ కావచ్చు. బట్ ఇది మీనింగ్ఫుల్లే, ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్లే. ఇది మీనింగ్ఫుల్ అయితే కాదనమాట. ఓకేనా, ఎందుకంటే డిఫరెంట్ డైమెన్షన్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో చూడండి. ఇఫ్ ఆర్ అండ్ ఎల్ఆర్ రిప్రజెంట్స్ ద రెసిస్టెన్స్ అండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ రెస్పెక్టివ్లీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ యాజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. ఇక్కడ యాక్చువల్గా డిఫరెంట్ వేస్లో మనం అప్రోచ్ కావచ్చు. ఇది చూడంలో చాలామంది ఏదైతే ఉంటుంది అని. ఇక్కడ ఒకవేళ మెమరీ బేస్డ్ ఉంటే ఆరు డైమెన్షనల్ ఫార్ములా, ఎల్ అంటే ఇండక్టర్ కదా, ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, ఈ రెండింటికి డైమెన్షనల్ ఫార్ములా ఉంటే రేషియో తీసుకున్న టాలీ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫ్రీక్వెన్సీకి సంబంధించి డైమెన్షన్స్ ఏమైతే అండి, ఎఫ్ ఆర్ ద న్యూ. దీనికి సంబంధించి ఏమవుతుంది, T⁻⁻1గా, ఎందుకంటే రెసిప్రోకల్ టైం పీరియడ్ కదా. అలా వస్తే ఓకే, అలాగన్నా టాలీ చేయాలి. లేకపోతే మీకు ఏసీ సర్క్యూట్స్ మీద ఒక అవగాహన ఉంటే ఈజీగా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇండక్టర్ అన్నాడు. నాకు తెలిసి వెనెవర్ ద ప్యూర్ ఇండక్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ద ఏసీ సప్లై, లేదా ఇఫ్ వి అప్లై ద ఏసీ కరెంట్ టు ఆర్ ద ఏసీ వోల్టేజ్ టు ద ఇండక్టర్, అప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా ఇండక్టివ్ రెసిస్టెన్స్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఒమేగా ఎల్ వస్తుంది. ఒమేగా ఎల్ ఈజ్ నథింగ్ బట్ 2πfL అని, అవునా కదా. ఎల్ ఈజ్ ద ఇండక్టెన్స్ అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ. అంటే ఇది సింపుల్గా ఇండక్టివ్ రెసిస్టెన్స్ అంటే దీనికి యూనిట్స్ ఏమైతే ఓమే, రెసిస్టెన్స్కి కూడా యూనిట్స్ ఏంది ఓమే. అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఉంటాయి. కాబట్టి నేను సింపుల్గా ఏం చేసుకుంటా, డైమెన్షనల్ పరంగా మాట్లాడుకుంటూ దీన్ని సింపుల్గా ఆర్ అని తీసుకున్నాను అనుకున్నా. కాసేపు ఆర్ అని తీసుకుంటే డీసీ సర్క్యూట్లో భాగంగా, అంటే డీసీ సర్క్యూట్తో కంపేర్ చేసుకొని ఆర్ అని తీసుకున్నాను అనుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2πf వస్తుంది. యాక్చువల్గా డెరివేషన్ కూడా ఉంటుందండి. ఎల్ఆర్ సర్క్యూట్ తీసుకుంటాం, ఓకేనా. మళ్ళీ ఏ ఫిజిక్స్ వాళ్ళు ఫీల్ కావద్దు, ఇది ఎల్ఆర్ సర్క్యూట్ తీసుకుంటాం. కానీ నేను సింపుల్గా కామన్ సెన్స్తో ఎట్లా ఆలోచించాలి అనే దాన్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తాను. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/L ఇంటూ 1/2π అవుతుందిగా, అవునా కదా. 2πf ఎఫ్ ఎక్కడ వస్తా ఈ విధంగా వస్తుంది. అంటే సింపుల్గా 1/2π ఇంటూ R/L. ఇది ఎలాగో కాన్స్టెంట్ కాదు, నో ప్రాబ్లం. R/Lకి ఈక్వల్ అవుతుంది. R/L ఉంది 7. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదు సార్ అంటే నేను అదంతా గుర్తుపెట్టుకుంటా, డెరివేషన్ లేదా ఎల్ఆర్ సర్క్యూట్ తీసుకుంటా, నాకు వోల్టేజ్ అక్రాస్ ద ఇది ఇండక్టర్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ DI/dt రాసుకుంటా అంటే మీ ఇష్టం. అవన్నీ తీసుకొని ఓమ్స్లా తీసుకొని వస్తా అంటే ఓకే, యాజ్ యువర్ విష్, బట్ దట్ ఈస్ ద లెంతీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద గ్యాస్ ఈక్వేషన్, రియల్ గ్యాస్ ఈక్వేషన్ దట్ యు నో, వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ అని కూడా అంటాం. P+A/V² ఇంటూ V - B ఈజ్ ఈక్వల్ RT, ద డైమెన్షన్స్ ఆఫ్ AR అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి వేర్ P ఈజ్ ద ప్రెజర్ అండి, ప్రెజర్కి సంబంధించింది రియల్ గ్యాస్ ప్రెజర్. V ఈజ్ ద వాల్యూమ్ ఇది, ఓకేనా. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ సమ్ ఉంది కదా, దీనికి ఏ డైమెన్షన్స్ ఉంటాయో ఎంటైర్ క్వాంటిటీకి కూడా అదే డైమెన్షన్స్ ఉండాలి. అంటే డైమెన్షన్స్ ఆఫ్ A బై డైమెన్షన్స్ ఆఫ్ V² ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్కి ఈక్వల్ కావాలి. డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్ నాకు కావాల్సింది ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ A కాబట్టి ఇక్కడ కనుక్కోమన్నది ఓన్లీ A కాబట్టి ఆల్రెడీ ఇది మనం చేసిన ప్రాక్టీస్ క్వశ్చన్లో, అవునా కదా. ఏది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ చెప్పేటప్పుడు ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అయినా కానీ చూడండి. ప్రెజర్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ V² అంటే వాల్యూమ్ స్క్వేర్ అనమాట. డెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఏమవుతుందండి, డెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అంటే మనకి ఫోర్స్ బై కదా, ఫోర్స్ బై ఏరియా అంటే ml T⁻⁻2/L². అంటే సింపుల్గా ml⁻⁻1 T⁻⁻2 అవుతుంది ప్రెజర్కి సంబంధించి, అదే రాసుకుంటాం. ml⁻⁻1 T⁻⁻2 ఇంటూ వాల్యూమ్ స్క్వేర్ అంటే ఏంది, L³ హోల్ క్యూబ్ అంటే L⁻6 కదా, L⁻6. ఎందుకంటే వాల్యూమ్ L³ కదండి, లెంత్ ఇంటూ లెంత్ క్యూబ్ హోల్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి
ఎల్ పవర్ 6 వస్తుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎం ఎల్ పవర్ -1 అంటే ఎల్ పవర్ 5 అవుతుంది, టీ పవర్ -2 అవుతుంది. దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, ఎం ఎల్ పవర్ 5 టీ పవర్ -2, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. ఇంకా నేను చూద్దాం. రైట్, అయిపోయింది. ఓకేనా, ఇది జనరల్గా మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్. తర్వాత మనకి డిఫరెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి మనకి, నథింగ్ టు వరీ. ఓకేనా, థ్యాంక్ యూ.